నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లిపోతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాజా టోల్గేట్ జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందన్నారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టామన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. వర్షాలు, వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కొండ చర్యలు పడటం, కారులో చనిపోవడం, వాగులో కారు కొట్టుకుపోయి 3 చనిపోవడం బాధాకరం. పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. బుడమేరు వల్ల వీటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తి ఆగింది. ప్రకాశం బ్యారేజ్ కింద పలుచోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేస్తున్నామని చెప్పారు. వాటర్ వస్తూ ఉంది. అక్కడి నుంచి నాగార్ సవర్ ఫుల్ అయింది, పులిచెంతల ఫుల్ అయింది. ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు, లేకపోతే ఖమ్మం కింద నాగార్, నల్గొండ ఇక్కడ పడిన రెయిన్స్ అన్ని వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇది కూడా 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా 2 లక్షలు వస్తుందా, 3 లక్షలు వస్తుందా ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 8,90,000 దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి. 8,90,000 క్యూసెక్స్ యాజ్ అన్నావు 3 గంటలకు. దీనివల్ల కూడా ఇంకా రేపటికి 10 లక్షలు కానీ 10.5 కానీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని దిక్కల వీక్ బండ్స్ ఉన్నాయి, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అదే మరి బుడమేరు దగ్గర ఏదైతే వీటీపీఎస్ ఉందో అక్కడ కూడా నీళ్ళన్నీ వచ్చి వీటీపీఎస్ వర్క్ కూడా ఆగిపోయి, జనరేషన్ ఆఫ్ పవర్ ఆగిపోయింది. అక్కడి నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పనిపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సబ్మెర్జెన్స్ లో ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో తెలంగాణ, ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి వరద నీరు దిగువకు భారీగా ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై మోకాల లోతులో వరద వస్తుండటంతో వాహనాల రాకపోకలు అధికారులు పూర్తిగా నిలిపివేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిపివేశారు. దీంతో హైవే పూర్తిగా స్తంభించిపోయింది. వరద తగ్గే వరకు హైవేపై ఎవరిని అనుమతించబోమని నందిగామ ఆర్డీఓ రవీంద్రరావు వెల్లడించారు. భారీ వర్షాల ప్రభావానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్లే నాగావళి ఎక్స్ప్రెస్ తో పాటు మరికొన్ని రైళ్లు బాగా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా గోదావరి ఎక్స్ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం సర్వీసులు అందించనున్న హైదరాబాద్ నుంచి విశాఖ, హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు మొత్తం 19 రైళ్లను రద్దు చేస్తూ తాజాగా బులెటిన్ విడుదల చేసింది. అలాగే భారీ వర్షాలకు పట్టాలపై వరద నీరు చేరడంతో 15 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ మధ్య సర్వీసులు అందించే విశాఖ ఎక్స్ప్రెస్ రైలు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఈ సాయంత్రం 4:50 సికింద్రాబాద్ లో బయలుదేరాల్సిన ఈ రైలును సాయంత్రం 6:50 రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ముందస్తు వర్షాకాల ప్రణాళికలు అమలు చేయడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలమయ్యారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొద్దిపాటి వర్షానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముంపుకు గురైందన్నారు. కాలువలలో సిల్ట్ తొలగించాలని, డ్రైన్ శుభ్రం చేయాలని అధికారులను పలుమార్లు హెచ్చరించడం జరిగిందన్నారు. ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో వర్షపు నీటికి ముంపుకు గురై పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గల్లామాధవి పర్యటించారు. ఈ సందర్భంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ ఏటీ అగ్రహారంతో పాటు అనేక ప్రాంతాల్లో రహదారులు వర్షపు నీటితో మోకాల లోతు నిండిపోయాయని తెలిపారు. అధికారులు సకాలంలో స్పందించినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా సహాయక చర్యలు కొంతమేర ఆలస్యమవుతుందన్నారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సోమవారం సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల్లో 9 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ బురద ముంపు ఉందని చెప్పారు. ఎల్లుండిలోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలకు సెలవు ఇవ్వాలని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైందని, 37 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్లదాడి జరిగింది. పేర్ని నాని ఆదివారం గుడివాడలో వైఎస్ఆర్సీపీ నేత శివాజీ నేత ఇంటికి వచ్చారు. నాని వస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా ప్లాన్ ప్రకారం జనసేన నేతలు దాడి చేశారు. జనసేన నేతల దాడిలో పేర్ని నాని కారు ధ్వంసమైంది. గుంటూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్లచెరువు వాకింగ్ ట్రాక్ లో ప్రహరీ గోడ కూలిపోయింది. వాకింగ్ ట్రాక్ లో రామాలయం వెనుక వైపు ప్రహరీ గోడ ఈదురుగాలుల ఉధృతకు కూలిపోవడం పట్ల వాకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే గుంటూరు నగర పాలక సంస్థ స్పందించి నూతనంగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని వాకర్స్ ఆదివారం మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేశారు. నుంచి వాకింగ్ సభ్యులుగా మాట్లాడుతున్నాము. నిన్న కురిసిన వర్షానికి నల్లచెరువు 14 లైన్ రాములవారి గుడి వెనకమాల ఉన్న గోడ కూలిపోయింది. కావున మున్సిపాలిటీ అధికారులు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు స్పందించి త్వరగా చేపించి నల్లచెరువు వాకర్స్కి ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. నల్లచెరువు వాకింగ్ ట్రాక్ నందు మాట్లాడుతున్నా. ఈ నల్లచెరువు వాకింగ్ ట్రాక్లో చిన్నపాటి వర్షానికే రాములవారి గుడి బ్యాక్ సైడ్న గోడ కూలిపోయిందండి. ఇది చూడండి, గోడ ఎట్ట కూలిపోయిందో. ఈ గోడ చిన్నపాటి వర్షానికే ఈ నల్లచెరువు వాకింగ్ ట్రాక్ ఇక్కడ మన నసీర్ అహ్మద్ గారు, ఎమ్మెల్యే గారు, మున్సిపాలిటీ అధికారులు, కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఇది నల్లచెరువు వాకింగ్ ట్రాక్. 3 వార్డుల సముదాయంలో ఈ వాకింగ్ ట్రాక్ ఉందండి. గత 3 రోజులుగా పడుతున్న వర్షానికి ఈ మన రాములవారి గుడి వెనక ఉన్న ఈ గోడ కూలిపోవటం జరిగింది. దయచేసి ఈ వార్డు కార్పొరేటర్ గారు, మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు మరియు మున్సిపాలిటీ వాళ్ళు, జీఎంసీ వాళ్ళు చొరవ చూపి
దీన్ని తక్షణం రికవరీ చేసే ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దవడం, రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల పట్టాలపైకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో విజయవాడ, గుంటూరుతో పాటు అనేక రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు రైల్వే అధికారులు స్టేషన్లో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. మరోవైపు రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు రైళ్లను రద్దు పొడిగించే అవకాశం ఉంది. నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్లపై ఆక్రమణలు ఇష్టానుసారం చేస్తున్నారని, ఫలితంగా ప్రస్తుత వర్షాలకు డ్రైన్లు బ్లాక్ అయ్యి వర్షం నీరు ఇళ్లలోకి, లోతట్టు ప్రాంతాల్లోకి చేరి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని కమిషనర్ పులి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జీటీ రోడ్, శ్రీనివాసరావు తోట, పాత గుంటూరు, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి డ్రైన్ల ఆక్రమణపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, నగరంలో డ్రైన్లపై ఆక్రమణను పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో తొలగించాలన్నారు. ఆక్రమణల వలన డ్రైన్లు బ్లాక్ అయ్యి వర్షం నీరు రోడ్ల మీదకు, ఇళ్లలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రధాన డ్రైన్లను కూడా వివిధ వ్యాపారాల పేరుతో ఆక్రమణ చేసుకుని వ్యాపార వ్యర్థాలు డ్రైన్లలో వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటికి ఆక్రమణను తొలగించాలని, లేకుంటే సంబంధిత అధికారులు, సచివాలయ కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ వ్యాపార సముదాయాలను తప్పనిసరిగా డ్రైన్ కు వెనుకవైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, ఇక నుంచి డ్రైన్ల మీద, డ్రైన్ కు ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొలగించడం జరుగుతుందన్నారు. అనంతరం లాల్పురం రోడ్లోని ఒక పెట్రోల్ బంక్ లో మీటర్ ఏర్పాటు చేయడానికి ముందే ట్యాప్ కనెక్షన్ చేసి ఉండడం గమనించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ట్యాప్ కనెక్షన్ తొలగించాలని, నిబంధనల మేరకు విధులు నిర్వహించకుండా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం వద్ద రైతు సంఘం పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి మాట్లాడుతూ, రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను విస్మరించాయని చెప్పారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని సూచించారు. పంటల బీమాను సమర్థవంతంగా అమలు చేసి ప్రకృతి విపత్తుల సమయంలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం 36లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మరి సెప్టెంబర్ 1వ తారీఖు రైతాంగం నియమిస్తూ పంటలు గిట్టుబాటు రేటు ఇవ్వాలి. మరి ఢిల్లీలో 13 నెలలు పోరాటం చేసిన పోరాట చట్టాలను అమలుపరచాలి. స్వామినాథన్ కమిషన్ అమలు జరపాలి. కౌలు రైతులు కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలి. పంట నష్టపోయిన కౌలుదారులు పంట నష్టపరిహారం ఇవ్వాలి. దేవాలయ భూములు చేసే వాళ్ళకు కూడా మరి కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలి. పంట నష్టపోయిన రైతాంగానికి దేశవ్యాప్తంగా అనేక రకాలుగా మరి గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ చేసామని చెప్పి ఏ రైతు కూడా నష్టపరిహారం రాలేదు. తామర పురుగు తల్లి 2.5 లక్షల ఎకరాలు ఇచ్చిపట్టబోతే దాన్ని కూడా మరి అనేక రకాలుగా ఇన్సూరెన్స్ చేసామని ప్రభుత్వం అపోత్కల్పన చేసి వాళ్ళకు కూడా 1 ఎకరానికి నష్టపరిహారం లేదు. దాంతో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరి దేశ స్థాయిలో ఈరోజు మరి జిల్లా రైతు సంఘం ఆఫీసు వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు అట్లానే అందరూ కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జెండా ఎత్తుతున్నాను. ఇక్కడ జిల్లా ఆఫీసు వద్ద జెండా ఎత్తడం జరిగింది. దాంతోపాటు గ్రామాల్లో కూడా రైతాంగం అనేక రకాలుగా గ్రామాల్లో జెండావిష్కరణ చేసి రైతాంగం డిమాండ్స్ను ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. నిన్న మొన్న భారీ ఎత్తున వర్షాలు పడి అనేక ప్రాంతాల్లో కూడా మరి అనేక ప్రాంతాల్లో కాలువలకి గళ్ళు పడి గతం అనేక 4-5 సంవత్సరాల నుంచి కూడా గుంటూరు ఛానల్కి 4-5 సార్లు గళ్ళు పట్టి ప్రభుత్వాన్ని తెలియజేసిన నిమ్మకి నీరెత్తినట్టు వాటిని పట్టించుకోవటం వల్ల ఇవాళ రత్నాల చెరువు దగ్గర గుంటూరు ఛానల్కి గండిపడి అనేక రకాలుగా ప్రజలకి పంటలకు ఎంతో నష్టం ఉంది. దాంతో
పెద్దగా కానీ లోకల్ వద్ద 150 మీటర్లు దగ్గరలో గుంటూరు ఛానల్ మండిపడుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని తెలియజేసిన శ్రీమంతులు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు గండిపడి అనేక రకాలుగా దాని ప్రవాహం వల్ల మరి ఈ కాలేజీ నుంచి పిల్లలు చూసుకొని మాస్టర్ గారు వస్తుంటే ఈ నీళ్లు మరి ఆ గుంటూరు ఛానల్ నుంచి చాలా దగ్గర నీళ్లు ఆ వంతెన దగ్గర కారు కొట్టుకుపోయి 2 పిల్లలు బలైపోయారు, ఉపాధ్యాయుడు బలైపోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇరిగేషన్ గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ పాపాన పోలేదు. ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక కాలువలను రిజర్వ్ చేసి కాలువన్నీ కూడా గండులని పూర్తి రైతాంగం ఉపయోగ పద్ధతులు ఉపయోగపడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. బోటులో వెళ్లి సింగ్నగర్ తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. సింగ్నగర్ గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూసా. వరద నీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తా. బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం. ఆరోగ్యం లాగాలని వారికి ఆసుపత్రులను తరలిస్తాం. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గరలోనే ఉంటా అని బాధితులకు ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.